రచ్చబండ ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం. హాయ్ హలో నమస్తే, ఎట్లున్నారు? అందరికీ శనార్థులు. దినాము మన రచ్చబండ ముచ్చట్ల వార్తలు చూసే అభిమానులందరికీ దండాలుల్లా. మరి ఈరోజు మన రచ్చబండ ముచ్చట్ల వార్తలలో కొన్ని ఎరైటీ ముచ్చట్లు మీకోసమే పట్టుకొచ్చింది బాసాని మమత. మరి ఏమాత్రం లేట్ చేయకుండా ముందుగాలైతే ముఖ్యాంశాలు చదువుకొని గట్టెనక వార్తలు షురూ చేద్దాం. చలో మరి. టమాటా, మిర్చి, దొండకాయ, బెండకాయ, బీరకాయ, సోరకాయ, క్యాబేజీ, కాలీఫ్లవరు, వంకాయ, కొత్తిమీర, పుదీనా, కలగూర, పాలకూర, కొత్తిమీర, తోటకూర. ఏమైంది మమత, వార్తలు బంద్ చేసి కూరగాయలు ఇట్లా అమ్ముతున్నావా ఏంది అని అంటారా? కాదు కానీ నేను చెప్పిన కూరగాయల కంటే ఇంకా డబులే వండిస్తున్నారట జగిత్యాల జిల్లా శంకుపల్లి అనే ఊళ్ళో. అన్ని కుటుంబాలు తెరువు మొత్తం కూరగాయలేనట. ఇన్ని కూరగాయలు వండించి ఎన్ని ఆస్తులు సంపాదించారో. మరి వ్యవసాయమే చేసుకుంటే ఉంటే వాళ్ళ బతుకు తెరువు ఎట్లెట్లుందో ఓ పారి అరుచుకోద్దాం పారి. మన తెలంగాణలో ఏమున్నా గానీ ఎక్కువ వరి పండిస్తారు, పత్తి లేకుంటే మొక్కజొన్న గిసొంటి వేస్తుంటారు. గీ ఊళ్ళో చూడండి ఎన్ని రకాల కూరగాయల పంటలు పండిస్తున్నారో పారి తారీఫ్ చేయాల్సిందే పోన్రి. ఇగో గీ ఊళ్ళోనట 250 కుటుంబాలు ఉంటే 2500 మంది జనాలు ఉంటారట, ఏం తక్కువ. అయితే ఈ ఊరు పేరు వచ్చి ఇగో శంకుపల్లి, జగిత్యాల జిల్లాలో శంకుపల్లి అనే ఊళ్ళే. మొత్తం ఊరంతా కూరగాయల పంటలే పండిస్తున్నారట. ఈ ఎకరాల కొద్ది కూడా కాదుల్లో 3-4 గుంటలు ఉన్నా సరే ఆయన ఇక కూరగాయల పంటలే వేస్తుంటారట. ఇగో కొత్తిమీర, పుదీనా, ఉల్లిగడ్డ, టమాటా, కాలీఫ్లవరు, ఇగో బెండకాయ, ఏది లేదనుకుంటే అన్ని రకాల కూరగాయలు పండిస్తారట. నువ్వు ఆయన పొద్దంతా పని చేసుకొని పొద్దుమీకంగా ఆయన కూరగాయల మూట నెత్తిలో పెట్టుకొని ఇంటికి పోతారు అన్నట్టు. ఇక మబ్బుగాల్లా జగిత్యాల జిల్లాలో ఉన్న రైతు బజార్ కాడ అమ్ముకొస్తారట కూరగాయలు. డైరెక్ట్ కొనుగోలుదారులకే అమ్ముతారట. ఇక మధ్యవర్తులకు, బ్రోకర్లకు, వాళ్ళకి ఇలా కమిషన్లు ఇస్తే ఇక మాకు గిట్టుబాటు కాదని చెప్పి డైరెక్ట్ ఇల్లే అమ్ముకుంటారట. నువ్వు ఇగో ఇట్లా అమ్ముకుంటా ఈ పెద్దమ్మ ఎంత సంపాదించింది, ఎన్నేళ్ల సంధి సాగు చేస్తున్నారు చూడండి రూపాయి. చెప్పు పెద్దమ్మ. అదనట ఇదివరకు ఎకరం పొలం ఉండేనట. ఆ ఎకరం పొలంలోనే అన్ని రకాల కూరగాయల పంటలు వేసుకుంటా ఇగో 4 ఎకరాలు కొన్నారట. నువ్వు ఇగో భూమి సుత కొన్నారు. ఆయన పిల్లలు పెద్దగయ్యారట, పెళ్లిళ్ళు చేసిందట, ఇల్లు కూడా కట్టిందట. అరే పక్కపొంటి ఊర్లు సుత శంకుపల్లి ఊరు ఆయన కూరగాయలు పండిస్తున్న పంటలకు ఆదర్శంగా తీసుకుంటున్నారంట. పోన్రి అందరు అదే దారిలో పోతున్నారట చుట్టుపక్కల. మన తన సుత గిట్టనే చేయాలి పోన్రి. ఇక ఎప్పుడు ఇన్ని చేతుల పైసలు ఆడుతుంటే ఈ పంట వండుతూనే ఉంటది. ఇక తెలిసి తెలియక ఏదేదో పంటలు పండిస్తుంటారు కానీ గీలు చూడండి ఎంత ఉపాయం చేసిర్రో. మళ్ళా అట్లా కూడా సీజనల్ కూరగాయలే పండిస్తారట. నువ్వు ఎప్పుడు ఏ సీజన్ లో ఏ కూరగాయలు బాగా పండుతాయో చూసుకొనే వేస్తారట పంట. ఇక జగిత్యాల జిల్లా శంకుపల్లి ఊరోళ్ళు మంచి ఉపాయమే చేసి కూరగాయల పంటలు వేసి బాగానే లాభాలు ఆర్జిస్తున్నారు. ప్రోండ్రి పండించిన వాళ్ళు పండించారు కానీ జర రసాయన ఎరువులు వాడకుండా సేంద్రియ ఎరువులు వాడుకుంటా జర మంచిగా న్యాచురల్ గా పండిస్తే బాగుంటది చూడండి. చూసిరు కదా ఇయాల్టి రచ్చబండ ముచ్చట్లలో విచిత్రమైన ముచ్చట్లు. మరి రేపొచ్చే రచ్చబండ ముచ్చట్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. రచ్చబండ ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం.